హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్గా నిన్న పెట్టాల్సిన వ్లాగు ఇవాళ పెడుతున్నాను. నిన్నైతే మ్యాక్సిమం ట్రై చేశానండి సండే వీడియో పెడదాము అని చెప్పేసి, ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీస్ కదా. సో కొంచెం సండే అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు అని చెప్పి పెడదాం అనుకున్నాను. కాకపోతే అస్సలు ఇంకా ఎడిటింగ్ నా వల్ల కాలేదు. అందుకే ఇంకా షార్ట్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో నిన్న చాలామంది రెసిపీస్ కోసం వెయిట్ చేస్తున్నాం భారతి అని చెప్పారు. చెప్పాయి కదా, ఇదో చిన్న గెట్ టుగెదర్ పార్టీ. సో దానికోసం ఇంకా ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి, మా ఆయనకి. అంటే పాపం బయట నుంచే తెచ్చుకోవచ్చు, కాకపోతే ఇంకా ఇప్పుడు అసలే హోటల్స్లో ఫుడ్ సరిగా ఉండట్లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు, అట్లా ఉంది కదా. సరే అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే నన్ను అడిగారు అనమాట, నువ్వు చేస్తావా అని చెప్పి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై, పన్నీర్ కర్రీ, నార్మల్ బగారా రైస్, ఈ 3 రెసిపీసే అనుకున్నాం. తర్వాత మా ఆయన తెలుసు కదండి, ఎవరైనా నన్ను పొగిడితే మా ఆయనకి ఎంత ఇష్టమో. మా ఆయన నా ముందు నన్ను పొగడు, కానీ ఎవరైనా నన్ను పొగిడితే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. భారతి నువ్వు అది బాగా చేస్తావు కదా, భారతి నువ్వు ఇది బాగా చేస్తావు కదా, ఇది కూడా చెయ్యి, అది కూడా చెయ్యి అని చెప్పి లిస్ట్ అయితే చాలా పెద్దదైపోయింది అనమాట. సో సరేలే చేస్తానులే అని చెప్పేసి ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటి అంటే సాటర్డే రోజే అన్నీ తెచ్చిచ్చేసారనమాట కావాల్సినవన్నీ. సో మళ్ళీ సండే 7 కల్లా అన్నీ, యాక్చువల్గా 6కి అడిగారు, 6కి అయితే చెప్పలేను, 7 లోపల అన్నీ చేసిస్తానని చెప్పి ఇంకా 7 కల్లా అన్నీ రెడీ చేసి ఇచ్చేసానమాట. అయితే ఇంకా ముందు రోజే అన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ అనమాట. ఇవి ఒక 20 లెగ్ పీసెస్, అలాగే నాటుకోడి, ఇంకా ఫిష్ అనమాట. సో చేప వేపుడు, ఆ తర్వాత చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, అలాగే నాటుకోడి పులుసు, ఆ తర్వాత చికెన్ బిర్యానీ, ఇంకా వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, అలాగే పన్నీర్ 65 చేస్తున్నాను, అలాగే బగారా రైస్ కూడా చేస్తున్నాను అనమాట. అలాగే ఇంకా రైతా, సలాడ్, ఇంకా అవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా అలా ఒక్కొక్కటి అలా పెరిగి కొంచెం లిస్ట్ అయితే పెద్దదైంది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆ చికెన్ లెగ్ పీసెస్ అవన్నీ నీట్గా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పక్క రోజుకి చికెన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అందుకని అన్నీ మంచిగా కడిగేసి సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా నాటుకోడిలో కూడా కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను అనమాట. అలాగే లెగ్ పీసెస్ కూడా సాల్ట్ వేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఫిష్ ఏంటి అంటే మ్యారినేట్ చేస్తానండి. దానికోసం ఏంటి అంటే చెప్పాను కదా, చికెన్ 65, అలాగే ఫిష్ 65, అలాగే పనీర్ 65, 3 65లు ఉన్నాయి, అంటే పకోడీలు ఉన్నాయి. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ 1/2 కేజీ బియ్యపిండి, 1/2 కేజీ మైదా పిండి, 1/2 కేజీ కార్న్ఫ్లోర్ అనమాట. ఇంత పిండి ఎందుకు భారతి అంటే ఇంత పిండి వాడట్లేదు. సో ఇదేంటి అంటే మనం ఒక బాక్స్లో కనుక మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో ఎప్పుడు ఏ 65 చేయాలి అనుకున్నా, అంటే ఏ పకోడీ, క్యాబేజీ పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ, ఇట్లా ఏది చేయాలి అనుకున్నా అప్పటికప్పటికే అన్నీ వెతుక్కునే పని లేకుండా అన్నీ ఇలా 3 రకాల పిండ్లు కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. అందుకని నేను 3 కూడా 1/2 కేజీ చొప్పున కలిపి పెట్టేసుకున్నా. అందులోనే కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా వేయచ్చు. కాకపోతే ప్రస్తుతానికి నాకు అంత ఎక్కువ క్వాంటిటీ నా దగ్గర లేదు, అందుకే ఓన్లీ ఈ పిండి మాత్రమే కలుపుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా అదైతే ఒక 2 గరిటెలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ కారము, ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు గరం మసాలా. ఇది డీమార్ట్లో తీసుకున్నదే, బాగుందండి గరం మసాలా. ఆ తర్వాత సాల్ట్, అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఎందుకంటే తెలుసు కదా, కొంచెం బయట రెస్టారెంట్స్లో అట్లా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే కొంచెం కలర్ వేసాను. నార్మల్గా అయితే వేయను, సో కొంచెం వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. నిజానికి పచ్చిమిర్చి కూడా వేయాలి, మర్చిపోయాను పచ్చిమిర్చి గురించి. సో మీరు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఇదిగోండి, మరీ పల్చగా కలుపుకండి పిండిని, ఎందుకంటే చికెన్లో కానీ ఫిష్లో కానీ వాటర్ ఉంటుంది. సో మనం కలిపిన తర్వాత కూడా లూజ్ అవుతుంది అనమాట ఆ మసాలా అనేది. సో అందుకని కొంచెం టైట్గా ఇలా కలుపుకున్నారు అంటే ఆ చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది లూజ్ అయిపోతుంది, మరీ గట్టిగా ఉండకుండా మసాలా. సో ఇదిగోండి ఇంక ఇలా చికెన్ అయితే కలిపేసుకున్నాను. చికెన్ అంతా కలిపేసి పక్కన పెట్టేశాను. సాల్ట్ వేయలేదు భారతి అని అనుకోకండి, సాల్ట్ ఆల్రెడీ ఫిష్లో వేసాను, అలాగే చికెన్లో కూడా వేసాను కదా, సో అందుకే ఇందులో అయితే సాల్ట్ వేయలేదు. సో ఇప్పుడు ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ మిగతా దాంట్లో చికెన్ అంతా వేసేసి ఇదిగోండి ఇలా కలిపేసాను.
చికెన్ వచ్చేసి యాక్చువల్గా 2 కేజీస్ అంటే ఒక 20 లెగ్ పీసెస్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఒక 10 మెంబర్సే కదా, సో 10 లెగ్ పీసెస్ ఫ్రై చేశాను. ఇంకొక 10 లెగ్ పీసెస్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తానని చెప్పాను. పాపం వాళ్ళైతే ఒకటే చెప్పారు, నాకెందుకులే శ్రమ అని చెప్పి. కాకపోతే నాకేంటి అంటే చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీయే అనమాట. సో ప్లెయిన్ బిర్యానీ చేసినా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకే ఇద్దరే అనమాట వెజిటేరియన్స్. సో వాళ్ళ కోసం కావాలి అంటే వెజ్ జస్ట్ ప్లెయిన్ రైస్ చేస్తాను. సో తినే వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేస్తానులే అని చెప్పేసి డివైడ్ చేశాను అనమాట. సో ఒక 10 పీసెస్ అంటే ఒక కేజీ తోటి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా అవన్నీ కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఉదయాన్నే కదా సాఫ్ట్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది. సో అవైతే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే ఇందాక దాంట్లో నుంచే కొంచెం మ్యారినేషన్ తీసి ఇందులో కలపొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ మొత్తం కంప్లీట్గా నాన్ వెజ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా చేతులు అవన్నీ కడిగేసుకొని ఆ తర్వాత ఇంకా ఈ పన్నీర్ మ్యారినేషన్ ఇవన్నీ చేస్తానన్నమాట. లేదంటే ఇందాక మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం సపరేట్ చేసి పన్నీర్ అయితే కలిపేసుకోవచ్చు. కాకపోతే చెప్పాయి కదా, సో నాన్ వెజ్ ఎక్కడ కూడా వెజ్కి టచ్ అవ్వకుండా ఫస్ట్ నాన్ వెజ్ సెక్షన్ అంతా అయిపోయింది. సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి క్లీన్ చేసిన తర్వాత పన్నీర్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది పన్నీర్ 65 కోసం సేమ్ ఇందాక మనం ఎలా అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, సో అదంతా వేసేసి కలిపేసుకున్నాను. ఇది కూడా నేను మార్నింగే ఫ్రై చేస్తాను. కాకపోతే ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చెప్పాను కదా ఉప్పు కారాలు అన్నీ పట్టుకొని త్వరగా కుక్ అవుతాయి అనమాట. సో దీన్ని కూడా బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన ఏమో నాకు ఆనియన్స్ అవి కట్ చేసి ఇస్తున్నారు. నేను అన్నాను కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర చాపర్ ఉంది కాబట్టి. కాకపోతే ఆ పైన పొట్టు తీసిమని చెప్పాను అనమాట. సో ఒక 2 కేజెస్ వరకు కావాలి, ఎందుకంటే చికెన్ కర్రీ కావాలి, అలాగే పన్నీర్ కర్రీ కావాలి, ఆ తర్వాత బగారా రైస్కి కావాలి, అలాగే బిర్యానీకి కావాలి, రైతాకి కావాలి. సో మొత్తం ఒక 2 కేజెస్ ఆనియన్స్ అయితే మా ఆయనకి ఇచ్చాను, పైన అవన్నీ కూడా ఒలిచివ్వమని చెప్పి. ఇంకేంటి అంటే అవన్నీ కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉదయాన్నే ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇంకోటి ఏంటి అంటే పన్నీర్ కర్రీ ఇప్పుడే వండేస్తున్నాను, చెప్పాను కదా. సో నాన్ వెజ్లో ఎందుకులే మిక్స్ చేయడం అని చెప్పేసి పన్నీర్ కర్రీ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు వేడి చేసి తీసుకెళ్తే సరిపోద్ది కదా, అందుకని చెప్పి. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఇంకా ఒక 2-3 ఫస్ట్ కట్ చేసి ఇవ్వమని చెప్తున్నా అనమాట. ఇంకా మా ఆయన ఏంటి అంటే పని చేస్తారు, కాకపోతే ఆడవాళ్ళు చేసినట్లుగా మగవాళ్ళు చేయలేరండి. నేనేమో 2 గిన్నెలు ఇచ్చాను, డస్ట్ వేసుకోవడానికి ఒకటి, డస్ట్ అంటే నా ఉద్దేశం ఉల్లిపాయల మీద పొట్టు, సో ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వేసుకోవడానికి ఒకటి ఇచ్చాను అనమాట. అలాగే ఉల్లిపాయలన్నీ కూడా ప్లేట్లో పెట్టమని చెప్పా. మా ఆయన ఏం చేశారంటే ఉల్లిపాయలన్నీ కూడా ఆ వైట్ కలర్ బాస్కెట్లో వేసి ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా కింద వేసేస్తున్నాడు. కింద వేసేస్తే ఏమవుతుందంటే కింద గచ్చు మరకలు పడిపోతాయి కదా, మళ్ళీ అవన్నీ మాప్ పెట్టుకోవాలి కదా. నేను అదే చెప్తుంటే ఏమీ అనలేక మా ఆయన చూపు చూశారనమాట, నీ మొహంలే అని చెప్పి. ఏమైనానండి ఆడవాళ్ళు చేసే పనికి మగవాళ్ళు చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఏంటి అంటే మనకి చేసి 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 ఒక పని ఏంటి అంటే ఈ పని తర్వాత ఆ పని చేయాలి, రీజన్గా చేసుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి. మగవాళ్ళు ఏంటి అంటే చేసేసాం అన్నట్లుగా చేస్తారనమాట. సో ఇంక మా ఆయన ఏమీ అనలేక కామ్గా ఉల్లిపాయలకైతే తొక్కలు ఒలుస్తూ ఉన్నారు. ఇంకా ఈ పని ఇలా ఉంటే మధ్యలో మా వాళ్ళకి అన్నం పెట్టడం, పాలు ఇవ్వడం, ఇదన్నీ మళ్ళీ ఇంకో సెక్షన్ అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే అన్నం పెట్టేసి పాలు ఇచ్చేసి మరీ రూమ్లో పెట్టి బయటికి రావద్దు అని గడిపెట్టాను. లేదు అంటే ఇంక అలా వచ్చి ఏదో ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, అన్నా చెల్లెళ్ళు. సో ఇంక ఈ లోపల మా గోపి వాళ్ళు కాల్ చేస్తే అద్దెకి ఇచ్చేసాను. ఇంక మా వారికి కూడా పాలు ఇచ్చేసాను. ఇక్కడతో డిన్నర్ సెక్షన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పన్నీర్ అయితే చేస్తున్నాను అనమాట, కాజు పన్నీర్ కర్రీ అనమాట. సో దానికోసం ఏంటి అంటే ఇదిగోండి ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను 1/2 కేజీ పన్నీర్కి. ఫస్ట్ ఏమో ఒక 1/2 కేజీ పన్నీర్ అయితే చెప్పాను కదా పన్నీర్ 65 కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా మ్యారినేట్ చేసి. ఇది వచ్చేసి ఇంకొక 1/2 కేజీ పన్నీరు కర్రీ కోసం అనమాట. యాక్చువల్గా మష్రూమ్ కోసం చాలా ట్రై చేశారు, కాకపోతే ఇవాళ ఏంటో అస్సలు మష్రూమే దొరకలేదు. బహుశా ఎండాకాలం ఎఫెక్ట్ అనుకుంటా. ఒక్క మష్రూమ్ లేదు, బ్లింకిట్లో లేదు, ఇన్స్టామార్ట్లో లేదు, ఎక్కడా లేదు. సరే అని చెప్పి ఇంకా 2 కూడా పన్నీర్ రెసిపీసే చేస్తున్నాను అనమాట. సో కడాయిలో అయితే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను.
ఆ తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 2, 3 స్పూన్స్ కసూరి మేతి వేసి, ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలకి ఒక 4 టమాటాలు. ఈ కర్రీ యావరేజ్‌గా 5-6 మెంబర్స్, 5-6 మెంబర్స్ కాదు, యాక్చువల్‌గా చెప్పాలి అంటే 8 మెంబర్స్ దాకా తినొచ్చు. కాకపోతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చేస్తున్నాను. 8 మెంబర్స్‌కి సరిపడా గ్రేవీ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ నేను కొంచెం ఉంచుకుందామని. పన్నీర్ అంతా వాళ్ళకి పంపించేసినా సరే కొంచెం లక్కీ విష్ణుకి కాజు గ్రేవీ అంటే ఇష్టం కదా! సో అది ఉంచుకుందాం అని చెప్పి కొంచెం ఎక్కువ చేస్తున్నాననమాట అంతే. చెప్పాను కదా, 7-8 మెంబర్స్ ఈజీగా తినేసేయొచ్చండి. కొంచెం ఇంకా బాగా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 6 మెంబర్స్ తినొచ్చు. నాలాంటి వాళ్ళైతే ఒక 8 మెంబర్స్ తినొచ్చనమాట. ఒక 3 ఉల్లిపాయలు వేసేసాను. ఒక 4 టమాటాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే మగ్గుతూ ఉన్నాయి. ఈ లోపల అన్నిటికీ కూడా కట్టింగ్స్ అయితే చేసుకుంటా ఉన్నానండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలని చూస్తున్నారు కదా, ఇలా బాగా చిన్నవిగా చాప్ చేసుకున్నాను. అంటే ఇంకా ఇది పేస్ట్ కాదు కానీ ఇంకా ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అనమాట. మంచిగా చాలా చిన్న చిన్నవిగా చాప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మనకి ఇదైతే. అయితే మీరు ఒకటేసారి 1/2 కేజీ ఉల్లిపాయలు వేసినా సరే ఇలా మంచిగా చాప్ చేసి ఇస్తుంది. అలా కాకుండా మనకి బిర్యానీలోకి ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకుంటాం కదా, మరి ఇంత చిన్న చిన్నవిగా అయితే కట్ చేయం కదా. సో మనకి కొంచెం ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా ఉండాలి అంటే ఎక్కువ వేయకూడదు. ఒక 3, 4 అలా వేయాలన్నమాట. అప్పుడైతేనే మనకి ఇలా కట్ చేసి ఇస్తుంది. మీరు ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి ఎక్కువసేపు కనుక ప్రెస్ చేశారనుకోండి, ఎన్నిసార్లు పల్సిస్తే అంత జ్యూస్ అయిపోతుంది. అంటే చెప్పా కదా, బాగా చిన్నవిగా కట్ చేసి ఇస్తుంది. మీకు కొంచెం పేస్ట్ లాగా కావాలి అనుకుంటే ఎక్కువ వేయండి. అలా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా, అంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలాగా కట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు కానీ ఎక్కువ వెజిటేబుల్స్ కానీ వేయకూడదు. సో ఇక్కడ నేను ఒక 3, 4 చొప్పున కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అందుకే కొంచెం పెద్దవిగా చేసుకున్నాను బిర్యానీ కోసం. ఒకటేమో కర్రీ కోసము చిన్నవి చేసుకున్నాను, బిర్యానీ కోసం కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు. సో కట్ చేసేసుకొని ఇంక అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట పెడితే పాడైపోతాయి కదా అందుకని. ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి. 3 ఉల్లిపాయలు చెప్పాను కదా, సో 3 ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఒక 4 పెద్ద టమాటాలు అయితే వేసుకున్నా. అందులోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఇలా మగ్గించేసేయాలి. యాక్చువల్గా అంత ఉల్లిపాయే వేగాలి, టమాటా స్లోగా కూడా మగ్గిపోతుంది అనమాట. సో అది ఇంకా అలా స్లోగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఒక 50 గ్రాముల జీడిపప్పు అయితే ఇందులో వేస్తున్నాను. ఈ జీడిపప్పు ఏంటి అంటే పేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా కాకుండా మళ్ళీ కొన్ని జీడిపప్పుల్ని అలాగే కూడా వేస్తాను. అంటే కాజు పన్నీర్ కర్రీ కదా, సో చాలా యమ్మీగా ఉందంటండి. అంటే కొంచెం పిల్లలకు కూడా ఉంచాను కొంచెం గ్రేవీ. సో పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. అలాగే తినిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారనమాట. సో జీడిపప్పు వేసేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూను పంచదార. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాయి కదండి, టమాటాలు పుల్లగా ఉంటుంది. సో ఆ పులుపుని కట్ చేయడానికి ఖచ్చితంగా 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ పంచదార అనేది వెయ్యాలి. సో అప్పుడే మనకి బాగుంటుంది. సో ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో అదంతా టమాటాలు ఇవన్నీ మంచిగా ఇలా మగ్గిపోయి చూసారా. ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేయండి. నేనైతే కొంచెం కారం తక్కువే వేసాను, ఎందుకంటే వాళ్ళు కారం తక్కువ తింటారని చెప్పారు మా ఆయన. సో అందుకే కొంచెం కారం అయితే తక్కువ వేసా. మీరు కావాలి అనుకుంటే చూసుకొని ఆ టమాటా పులుపుని బట్టి ఇంకొక పావు స్పూన్ కారం వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక్క స్పూన్ వేసాను అనమాట. అయితే ఇంకా అదంతా కూడా కొంచెం ఆ బౌల్ సరిపోలేదు. సో అందుకని చెప్పేసి ఈ గిన్నెలోకి అయితే మార్చాను. మళ్ళీ కామెంట్ పెట్టారండి ఏంటంటే, భారతి నువ్వు ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్లెండర్ని నాన్ స్టిక్ కడాయిలో పెట్టేస్తున్నావు కదా, నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది చూసుకో అని. ఏం పోదండి, ఎందుకంటే నాన్ స్టిక్కి అలాగే ఆ హ్యాండ్ బ్లెండర్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. అది మనము డైరెక్ట్గా ఆ కింద బాటమ్కి తగలదన్నమాట. సో నేను ఇదివరకు కూడా చెప్పాను, అంటే కామెంట్లో అడిగారు, సో అందుకే చెప్తున్నాను. సో మీకు అటువంటి టెన్షన్ ఏమీ లేదు, మనకి ఆ నాన్ స్టిక్ కోటింగ్ ఏమీ పోదండి. సో మనం డైరెక్ట్గానే పెట్టి చేసుకోవచ్చు, ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి మొత్తం గ్రేవీ అంతా కూడా మంచిగా ఇలా మిక్సీ చేసేసాను. ఇప్పుడు అదే పేస్ట్లో ఒక 100 గ్రాముల వరకు జీడిపప్పు అయితే వేసేసాను. ఆ తర్వాత ఒక 1/2 కేజీ పన్నీర్ అయితే ఇదిగోండి, మరీ చిన్నవి కాదు అలానే మరీ పెద్దవి కాకుండా ఇలా అయితే వేసేసాను అనమాట. అయితే
పన్నీరు గ్రేవీలో ఉడికిన తర్వాత ఏమవుద్దంటే పన్నీరు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, మీరు ముందుగానే గనక గ్రేవీ చిక్కగా పెట్టేసారనుకోండి, అప్పుడు ఇంకా దగ్గరకయిపోద్ది. కాబట్టి కొంచెం వాటర్ ఎయ్యండి. సో, గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉందనుకోండి, ఆ పల్చటి గ్రేవీలో పన్నీరంతా బాగా ఉడికి, గ్రేవీ చిక్కబడుతది. పన్నీర్ పీసెస్ కూడా సాఫ్ట్ అయ్యి పన్నీర్ సైజ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతదనమాట. చిన్న పన్నీర్ కాస్త గ్రేవీలో ఉడికి కొంచెం సైజ్ పెరుగుతది ఆ పన్నీర్ ముక్క. ఇంకంతా అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే ఏసేసాను. అంతేనండి. కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకయిపోద్దనమాట. అంటే అందులో మనం జీడిపప్పు పేస్ట్ అవన్నీ ఏసాం గదా! సో, చల్లారిన తర్వాత ఏ కర్రీ అయినా సరే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకొస్తది. ఒక్క ఈ కర్రీ అనే గాదు. సో, మీరు చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. దాన్ని ఏం చేసామంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టి, ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టామనమాట. ఎందుకంటే అంత వేడి వేడిది ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, మళ్ళీ ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గిపోతది. సో, అందుకని చెప్పి ఏం చేసామంటే ఒక 1 అవర్ ఏసీ రూమ్‌లో పెట్టి, దాన్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత, అది రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత, అప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టామనమాట. ఆ తర్వాత ఇంక మొత్తం అంతా అక్కడంతా క్లీన్ చేసుకొని ఎళ్లి పడుకున్నాను. పడుకుంటే అసలు నైట్ నిద్ర పట్టలేదండి. నాకు ఏదైనా ఒక పని ఉంది అంటే ఉదయాన్నే ఏదైనా ఒక పని పెట్టుకున్నాను అంటే అస్సలు నిద్ర పట్టదు నాకు. సో, ఇంక నైట్ అంతా ఇంక పడుకోలేదనమాట. ఇంక సరే అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ 3:30, 4 కూడా కాదు 3:30కే లేచేసాను. లేచి ఇంక ఫేస్ వాష్ చేసుకొని ఇంక అట్లా అలా అలా 4 అయిందనమాట. ఏంటంటే టీ పెట్టుకుందాం అనుకున్నాను ఉదయాన్నే. కాకపోతే పాలు లేవు. పెరుగున్నాయి గానీ పాలు నైట్ ఇచ్చేసాను. సో, టీకి పాలు లేవనమాట. అది చూసుకోలేదు. సో, అదొకటి కొంచెం హ్యాంగ్ ఓవర్‌గా అనిపిచ్చింది చెప్పాలంటే పొద్దున్నే. తర్వాత ఇంక మా ఆయన బయటికెళ్ళి తీసుకొచ్చారు మళ్ళీ ఒక 5:30 అలా అయిన తర్వాత. సో, ఇంకిక్కడేంటి అంటే ఉదయాన్నే లేచి ఇంక అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! ముందు రోజు మ్యారినేట్ చేసి అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! సో, అవన్నీ మళ్ళీ బయట పెట్టేసి సో, 4:00కి మళ్ళీ వంట స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీకి కడాయి పెట్టేశాను. అలాగే నాటుకోడి పులుసు కోసం కుక్కర్ పెట్టేశాను. సో, కుక్కర్‌లో ఫస్ట్ ఆయిల్ ఏసుకొని ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడతది కాబట్టి ఫస్ట్ అయితే కడాయిలు పెట్టేశాను. పెట్టేసి ఉల్లిపాయలైతే ఏసేస్తున్నాననమాట. సో, ఇదొచ్చేసి 1½ కేజీ నాటుకోడి. సో, ఆ నాటుకోడికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. సో, 3 స్పూన్స్ ఆయిల్ ఏసేసి ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలేసానండి. సో, పావు కేజీ ఉల్లిపాయలేసి సిమ్‌లో పెట్టా. అదైతే వేగుతూ ఉంది. ఇంకా ఈ లోపలైతే ఇక్కడ హోల్ గరం మసాలా దినుసులు. బిర్యానీ రెసిపీ ఎప్పుడు మీకు చెప్పేదే కదండీ. సో, కేజీ రైస్‌కి అంటే కేజీ రైస్ అంటే 4 గ్లాసెస్ రైస్. సో, 4 గ్లాసెస్ రైస్‌కి 4 ఆనియన్స్. 4 ఆనియన్స్ అంటే ఒక పావు కేజీ ఉల్లిపాయలనమాట. సో, ఇంకిక్కడ ఏంటి అంటే నేను 1½ కేజీ తీసుకున్నాను. సో, ఇంకా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసాను. అలాగే ఆనియన్స్ కూడా అందులో వేసేసాననమాట. 6 ఆనియన్స్ ముందుగానే చెప్పాను కదా! ముందుగానే అన్నీ కొలతగా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఉల్లిపాయలేసేసాను. ఆ ఉల్లిపాయలైతే వేగుతూ ఉన్నాయి. సో, ఇంక ఈ లోపల ఆయిల్ అయితే పెట్టేశాను. ఇదొచ్చేసి ఫస్ట్ పన్నీర్ గనక డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసామనుకోండి, ఆ తర్వాత అదే కడాయిలో మనము ఈ చికెను, ఫిషు అవి ఫ్రై చేసుకోవచ్చు కదా! సో, అందుకని చెప్పి ఫస్ట్ అయితే పన్నీరే ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఆ బాక్స్ సపరేట్‌గా పెట్టేసాననమాట. ఏం లేదు నాకు టెన్షన్ ఏంటి అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎక్కడ బై మిస్టేక్ నేను గరిటెలో ఏమైనా కలిపేస్తానేమో అని ఒక చిన్న టెన్షన్ ఉంటదనమాట నాకు. అందుకే నేనెప్పుడు రెసిపీస్ చేయడం ఈజీయే. కాకపోతే ఇలాగా అంటే వెజ్ వేరే సపరేట్‌గా చేయాలి, నాన్ వెజ్ వేరేగా చేయాలి అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలనమాట. సో, అందుకని ఫస్ట్ ఇంకా ఆ పన్నీర్ అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. సో, ఇంకా ఈ లోపల ఉల్లిపాయలైతే ఇక్కడ కుక్కర్‌లో బాగా ఉల్లిపాయలైతే మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. సో, ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. ఆ తర్వాత ముందు రోజే మనం కడిగి సాల్ట్ ఏసి పెట్టేసుకున్నాం కదా! సో, నాటుకోడి. సో, ఆ నాటుకోడిని కూడా ఏసేస్తా ఉన్నాము. సో, అసలు ఆ నాటుకోడికి ఆ యెల్లో కలరు, ఆ స్మోకీ ఫ్లేవరే బావుంటది. సో, మా ఆయనైతే అదే ఫీల్ అవుతా ఉన్నారనమాట. సో, కాల్చుంటే బావుండేది అని. సో, చెప్పా కదా! కాల్చడానికి కూడా గ్యాస్ లేక పాపం చికెన్‌ని కాల్చలేదనమాట. ఆ తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ కూరకైనా సరే 1/2 కేజీ చికెన్‌కి 1/2 స్పూన్ కారం అనమాట. సో, ఇక్కడ నేను 1½ కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 1½ స్పూన్ కారము, ఒక 1½ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక అర స్పూన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ గరం మసాలా, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర పొడి కూడా ఏసానండి ఒక పావు స్పూను. బావుంటది జీలకర్ర పొడి కూడా ఏసుకుంటే. అలాగే మిరియాల పొడి కూడా ఏసాను ఒక పావు స్పూను. కాకపోతే ఆ క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. సో, మిరియాల పొడి, జీలకర్ర
జీలకర్ర పొడి కూడా వేసుకుంటే నాటుకోడి కదా, సో స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. సో అవన్నీ వేసేసాను. సో అవన్నీ వేసేసి ఇప్పుడైతే ఒక 1.5 గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను. వేసేసి మూత పెట్టేస్తే కూర అయిపోయింది. అది మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కనుక వేసేసుకుంటే మనకి నాటుకోడి పులుసు రెడీ. యాక్చువల్గా అందులో కూడా జీడిపప్పు పేస్ట్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఆల్రెడీ పన్నీర్ కర్రీ కొంచెం కమ్మగా చేస్తున్నాను కదా, సో జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట, క్రీమీగా కమ్మగా అలా ఉంటుంది కూర. సో ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని ఇంక ఇందులో జీడిపప్పు పేస్ట్ అది వేయలేదు. సో డిఫరెన్స్ ఉండాలి కదా గ్రేవీస్కి, సో అందుకని ఇంకా నాటుకోడిలో జీడిపప్పు పేస్ట్ అయితే వేయలేదన్నమాట. అయితే కుక్కర్ తీసుకెళ్ళి ఇండక్షన్ మీద పెట్టేశాను. ఇండక్షన్ మీద ఉన్న ఈ కడాయి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. దేనికి అంటే కొంచెం దగ్గరగా ఉంటే ఇప్పుడు ఆ చికెన్ లెగ్ పీసులు అవి ఫ్రై చేసుకోవచ్చు కదా అందుకని. సో ఒకవైపు బిర్యానీ చేస్తున్నాను, ఇంకోవైపు అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. సో ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి అందులో 6 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే 6 గ్లాసెస్ రైస్కి 6 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సిమ్లో పెట్టాను, అది కొంచెం మగ్గుతూ ఉంది. ఈ లోపల నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు అందులో చికెన్ అయితే వేసేస్తున్నాను. అయితే మీరు ఎప్పుడైనా సరే ఇలా డీప్ ఫ్రై ఐటెం చేసేటప్పుడు మాత్రం కడాయి చూసుకోండి. లోతుగా ఉన్న కడాయి అనుకోండి, మీకు చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే ఏదైనా సరే లోపల వరకు మునగాలన్నమాట. అప్పుడైతేనే మనకి పకోడీ అనేది బాగా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే నూనె మాత్రం చాలా వేడిగా ఉండాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు మంటను తగ్గించి అప్పుడు అందులో చికెన్ పీసెస్ వేసేసి మంటను తగ్గించేసాను. సో ఆ వేడి వేడి దాంట్లో చికెన్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ పైన లేయర్ ఉంటుంది కదా, సో అదంతా కూడా మంచిగా క్రిస్పీగా అవుతుంది. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. సో పకోడీ అయితే వేగుతూ ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసానండి ముందుగా. ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసేసాను ఉల్లిపాయలతో పాటు. అవన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసాను. సో ఇందాక చెప్పినట్లుగానే 1/2 kg చికెన్కి 1/2 స్పూన్ కదా, సో ఇది 1.5 kg రైస్ కాబట్టి రైస్కి సరిపడా వేసుకోవాలన్నమాట మనం ఉప్పు కారాలు. సో ఇక్కడైతే నేను ఒక 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 3/4 స్పూను గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే షాహీ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. అది ఫ్లేవర్ చాలా బాగుంది, సో అది కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు అయితే వేసేసాను. చికెన్ ఏమో కేజీ, రైస్ ఏమో 1.5 kg అనమాట. సో కొంచెం రైస్ ఎక్కువ తింటారు కదా, ఎందుకంటే చికెన్ గ్రేవీ కూడా ఉంది కదా, సో అందుకని సో రైస్ ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే ఫుల్ ప్యాకెట్ పెరిగేసేసాను. సో చికెన్ లెగ్ పీసెస్ అన్నీ కూడా మంచిగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను అనమాట. సో అదంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఈ లోపల రైస్ అయితే నేను చెప్తే నమ్మరు, 3 o'clockకి లేచి రైస్ నానబెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా అయ్యేసరికి 4:30 అలా అవుతుంది కదా, అంటే ఖచ్చితంగా ఒక 1.5 hour 1 hour అయినా సరే రైస్ అనేది నానాలి. అప్పుడైతేనే మనకి బిర్యానీ బాగా వస్తుంది. సో నేను 3 గంటలకు అలారం పెట్టుకొని మరీ లేచి రైస్ అయితే నానబెట్టాను, లేకపోతే రైస్ నానకపోతే బాగోదు బిర్యానీ, అందుకని చెప్పి. సో ఇంకా రైస్ అయితే నానుతూ ఉంది. ఇంక ఈ లోపల ఇదిగోండి చికెన్ అయితే అయిపోయిందండి. సో కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే లెగ్ పీసెస్ కదా లోపలంతా మళ్ళీ వేగకుండా ఆ బ్లెడ్గా అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం టైం తీసుకున్నా సరే స్లోగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నూనెని వేడి చేసి మళ్ళీ మంట తగ్గించుకొని ఇంకా ఫిష్ అంతా కూడా వేసేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇలాగా మనం వేసేటప్పుడు కొంచెం మసాలా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసి వేస్తే పీసెస్కి మొత్తం అంతా బాగా పట్టుకుంటుంది ఉప్పు కారాలు అవన్నీ. సో ఒకవైపు అలాగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఫిష్ని, చికెన్ని, ఇంకోవైపు వేరే పని చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చికెన్ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఎందుకంటే మనం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా చికెన్ని, సో దానివల్ల ఏంటి అంటే చికెన్ అనేది త్వరగా కుక్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఫిష్ చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో. సో చెప్పాను కదండి, ఏదైనా సరే చికెన్ కానీ ఫిష్ కానీ నూనెలో మొత్తం కనుక మునిగింది అనుకోండి, సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నన్ను వేసుకుంటారనమాట, నీకు నూనెలో దేవితే అన్నీ బాగానే ఉంటాయిలే రుచిగా అని చెప్పేసి. కానీ తప్పదండి, కొన్ని రెసిపీస్ ఇలా చేస్తేనే బాగుంటాయి. సో ఇదిగో చూడండి, ఇప్పుడు బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఇలాగే ఉంటాయి. సో అలాగే ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలి అంటే అలాగే చేయాలి కదండి మరి. సో ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి పంపించాను అనుకోండి, అవి వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు చేసి వేస్ట్ కదా, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని సో ఏదైనా సరే పకోడీ రెసిపీస్ అనేవి కొంచెం మంచిగా నూనెలో దేవితేనే వాటి టేస్ట్ బాగుంటుంది అనమాట.
సో ఆ తర్వాత ఇంకా అలాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఇండక్షన్ మీద రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ 60% కుక్ చేసుకున్నాను. సో ఆ రైస్ అంతా వేసేసా. ముందు నేను ఏం చేయాలి అంటే ఒక 2-3 కేజీలు పట్టే ఒక బిర్యానీ హండీ ఒకటి కొనాలండి. ఇదేంటి అంటే 1.5 కేజీ రైస్ పడుతుంది. కాకపోతే కేజీ రైస్, కేజీ చికెన్ గనక అయితే కరెక్ట్‌గా సరిపోతది. నా దగ్గర ఉన్న 2 హండీలు అంతే అనమాట. 1.5 కేజీ రైస్ పడతది. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీ ఏసేస్తే ఏంటి అంటే ఫుల్‌గా అయిపోద్ది. ఇప్పుడు చూడండి. ఇది 1.5 కేజీ రైస్ కదా! ఫుల్ వచ్చేసిందనమాట. పై వరకు వచ్చేసింది. సో, ఒక మంచి ఒక 2-3 కేజెస్ పట్టే అంటే 2-3 కేజెస్ రైస్ ఉడికే హండీ ఒకటైతే కొనుక్కోవాలి నేను. ఇప్పుడు వరకు ఇదైతే సరిపోయింది మా వాళ్ళకి. అంటే మా వాళ్ళొచ్చినప్పుడు. సో, ఇక మీదట సరిపోదు కాబట్టి ఒక హండీ అయితే కొనుక్కోవాలి. సో, అదనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. దమ్ పెట్టేసి మూత పెట్టేసా. సో, దమ్ బిర్యానీ కూడా అయిపోయింది. చికెన్ ఫ్రై అయిపోయింది. ఫిష్ ఫ్రై అయిపోయింది. అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్‌లో కరివేపాకైతే వేసేసా అనమాట. అంతే. ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా మంచిగా అన్నీ సర్దాలి. సో ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నావు ఏంటి భారతి అని అనకండి. ఎందుకంటే అసలు ఇంకా నా దగ్గర బాక్సులు లేవు. చాలా సామాన్లు వైజాగ్లోనే వదిలేసాను అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకా వీటిల్లో అయితేనే కరెక్ట్గా సరిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా అన్నీ ఇందులో అయితే పెట్టేసా అనమాట. సో ఇదిగోండి అన్నీ కూడా 6:37 కల్లా ఫినిష్ అయిపోయాయండి. సో ఇంకా చికెన్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. పన్నీర్ కర్రీ తీసి మళ్ళీ వేడి చేస్తూ ఉన్నా అనమాట. నైటే రైతా కూడా కలిపి అంటే రైతాకు కావాల్సిన ఉల్లిపాయలు, ఆ తర్వాత కీర అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదిగోండి ఇంక ఇప్పుడు అవన్నీ కూడా పెరుగు, సాల్ట్ వేసి రైతా కూడా కలిపేశాను అనమాట. సో రైతా కూడా బాగుందని చెప్పారు మా ఆయన అయితే. రైతా బాగుండడం ఏంటి అంటే లేదు కుకుంబర్ రైతా ఫ్లేవర్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అవునా, రైతాకు కూడా కాంప్లిమెంట్స్ వస్తాయా అనుకున్నాను నేనైతే. సో ఇప్పుడు ఏమేం చేశానంటే రైతా, అలాగే సలాడ్, ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ. మా ఆయన ఏంటి అంటే హడావిడి పడిపోతూ ఉన్నారనమాట. అన్నీ టేస్ట్ సరిపోయిందా, అన్నీ నువ్వు సాల్ట్ అన్నీ చెక్ చేసావా అని చెప్పేసి. అన్నీ చేశాను బాబు అని చెప్పేసి తనకు ఉంటుంది కదా ఒక చిన్న టెన్షన్, అందరూ తినాలి అన్నట్లుగా. సో అలా ఉప్పు కారాలు తక్కువ వేసావు కదా అని చెప్పి సో నేనైతే తగ్గించే వేసాను. మ్యాక్సిమం తగ్గించే వేసాను అనమాట. సో ఇదండి, ఇదిగోండి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఆ తర్వాత పన్నీర్ పకోడీ అన్నీ ఇంకా అలా రెడీ చేసి పెట్టేసా. ఇంకా దమ్ బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా దీన్ని అయితే బాక్స్లోకి షిఫ్ట్ చేయాలి. ఇంక ఇక్కడ ఏంటి అంటే బగారా రైస్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఇదిగోండి బగారా రైస్ కోసం సేమ్ ఇందాకలాగానే బిర్యానీకి ఎలా అయితే హోల్ గరం మసాలా దినుసులు వేసానో ఆయిల్ వేసి, సో ఆయిల్ వేసి సేమ్ అదే కొలతలు అనమాట. ఆయిల్ వేసాను, హోల్ గరం మసాలా దినుసులు వేసాను. ఆ దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. కాకపోతే ఏంటి అంటే మనం బిర్యానీలో పెరుగు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేస్తాము. సో ఇందులో ఏంటి అంటే అవేమీ వెయ్యము. సో వైట్ కలర్లో ఉంటుంది అనమాట బగారా రైస్. సో ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అది కూడా బాగా మగ్గుతుంది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా అందులో అయితే వేసేసా. మా ఆయన అయితే బయటకు వెళ్ళి బిలాల్ నుంచి టీ అయితే తీసుకొచ్చారు. సో పెట్టే టైం లేదు, ఇంకా తను ఏదో కావాలని చెప్పి బయటకు వెళ్ళారు. సో ఇంకా అలాగే వస్తూ టీ అయితే తీసుకొచ్చారనమాట. జస్ట్ అలా ఒక సిప్ తాగాను కానీ టీ తాగే టైం కూడా లేదు నాకైతే. ఇంక ఇది ఒక్క రెసిపీయే కదా, సో ఇది చేసేస్తే ఏంటి అంటే అయిపోద్ది అనమాట. అందుకని ఇంకా ఫస్ట్ అది చేసేస్తున్నాను. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. ఇందాక చెప్పాను కదా షాహీ బిర్యానీ మసాలా అని, సో అది కూడా ఒక స్పూన్ వేసాను. సో ఈ బగారా రైస్కి కూడా ఆ మసాలా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చిందండి. సో ఆ మసాలా పౌడర్ కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ అయితే వేసేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ ఎసురు అనమాట. సో 1.5 గ్లాస్ రైస్ వాటర్ అయితే వేసేసాను. ఎసురంతా మంచిగా మరిగిపోయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసాను అనమాట. సో ఇంక ఇది ఒక్కటే పెండింగు. సో ఇది కూడా అయిపోయింది. ఇదేంటి అంటే ఇంకా రైస్ కలిపేసాము అంటే దాని మటుకు అది ఉడుకుతూ ఉంటుంది కదా. సో ఇది ఉడకడానికి కనీసం ఒక 15 to 20 minutes అయితే టైం పడుతుంది. ఈ లోపల మిగతావన్నీ కూడా సర్దేస్తూ ఉన్నా అనమాట నేనైతే. సో అదిగోండి వెనకాల నుంచి మా ఆయన ఇంకా అది ఉందా, ఇది ఉందా, ఇది కావాలి, అది కావాలి, గరిట్లు తెలుసు కదా, ఇంకా అవన్నీ ఇంకా పక్కన పెడతా ఉన్నారనమాట. మా ఆయన నాకంటే పర్ఫెక్షనిస్ట్. ఇది ఉండాలి, అది ఉండాలి, ఆఖరికి రైతా దగ్గర నుంచి సలాడ్ వరకు అన్నీ కావాలంటే నేను తొక్క తీసిస్తానులే, నువ్వు కట్ చేయని చెప్పి నేను వాటన్నిటికీ ఆ తొక్క తీసిస్తే ఇంకా అవన్నీ కూడా నేను కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సలాడ్ అవన్నీని.
ఆ తర్వాత ఇంక మొత్తం బిర్యానీ అంతా కూడా ఈ దాంట్లో వేసేసా, అదే ఈ డబ్బాలో. చెప్పాను కదండి, ఇంకా బాక్సెస్ కూడా లేవు. క్యాన్లు ఉంటాయి కదా, స్టీల్ క్యాన్లు, అవి కూడా కొనుక్కోవాలండి. నాకెప్పుడు ఇంత క్వాంటిటీలో నేను ఎప్పుడు ఎవరికి ఏం చేసి ఇవ్వలేదు. మహా అయితే మా వాళ్ళు వచ్చినప్పుడు వండడమే తప్ప. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ 2 గిన్నెల్లోనే వండుతాను. ఇప్పుడు నేను బిర్యానీని బగారా రైస్ చేశాను కదా, సో మ్యాక్సిమం ఆ 2 గిన్నెల్లోనే వండుతాను, సరిపోతుంది. సో ఇక మీదట అంటే పిల్లలందరూ కూడా ఉన్నారు కాబట్టి, సో పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఇక మీదట అయితే సరిపోవు ఆ గిన్నెలు. సో పెద్దదైతే తీసుకోవాలి. అలాగే క్యాన్స్ కూడా కొనుక్కోవాలండి. అదే ఇప్పుడు ఇవన్నీ సర్వ్ చేయడానికి సైజ్ వైజ్గా వస్తాయి కదా క్యాన్స్, సో అవి కూడా కొనుక్కోవాలి. మా ఆయన అడుగుతున్నారు, అవి లేవా నీ దగ్గర అని చెప్పి. లేవు సీను, నాకు ఇప్పుడు వరకు అవసరం పడలేదు అని చెప్పాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది. సిమ్లో పెట్టాను, ఇంకొక 5 మినిట్స్ అంతే. ఆ తర్వాత ఇందాక టీ తాగలేదండి, వేడి పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా మామయ్య లెగలేదు, సో మామయ్య టీ కూడా నేనే వేసేసుకున్నాను. మళ్ళీ మామయ్య లేచిన తర్వాత మళ్ళీ టీ పెట్టానులేండి, పాల ప్యాకెట్ తెచ్చారు. సో ఇంకా అంటే కప్లో నాకే ఎక్కువ వేసేసారనమాట టీ. సో అది మళ్ళీ మామయ్యకి ఇవ్వడం ఎందుకులే అని నేనే వేడి పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను అనమాట. బిలాల్లో టీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఇంక వంట అంతా అయిపోయింది కాబట్టి ఇంక మా వారు అవన్నీ కూడా సర్దుకుంటారనమాట. సో నేను ప్రశాంతంగా ఏసీ రూమ్లో కూర్చొని కొంతసేపు ఆ టీ తాగితే అప్పుడు మళ్ళీ తిరిగి నా ప్రాణం నాకు వచ్చింది. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, కాకపోతే కొంచెం పెద్ద వీడియో పెట్టాను, సో అన్ని రెసిపీస్ కవర్ చేయాలి కాబట్టి. సో అదనమాట, మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.